ఫ్రెండ్స్ నమస్తే. B.N.S పావని బ్లాగ్స్కి స్వాగతం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మీకు అతి తక్కువ పెట్టుబడితోటి చేసేటటువంటి చాలా చిన్న బిజినెస్ చెప్తాను. చూడడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ ఇది కరెక్ట్గా చేసుకున్నట్టయితే నెలకి 20,000 నుంచి 25,000 రూపాయలు పైమటే సంపాదించవచ్చు. మరి అదేంటంటే మొలకెత్తిన విత్తనాలు తయారు చేసి ఇళ్ళకి, షాపులకి మనం పొద్దున్నే 6 నుంచి 9 గంటలలోపు, అంటే రోజుకి 3 గంటలు మాత్రమే పనిచేసి మనం నెలకి 20 నుంచి 25,000 పైమాటనే సంపాదించుకోవచ్చు. అది ఎలాగంటే మనం వీటికి కావాల్సినవి ఒక 6-7 రకాలు మనకి విత్తనాలు దొరుకుతాయి. అవి ఏంటంటే మరి పెసలు, బొబ్బర్లు, పల్లీలు, అలసందలు, మరి శనగలు, ఇలా ఒక 5 నుంచి 6 రకాలు ఐటమ్స్ మనం ఒక్కొక్కటి కేజీ చొప్పున మనం తీసుకున్నట్టయితే ఇవి ఒక 500-600, 700 లోపే మనకి వస్తాయి. ఇవి ఫస్ట్ రోజే మనం అనుకున్నది సాధించలేము కాబట్టి ముందుగా మనము రకానికి ఒక 100 గ్రాముల చొప్పున ఈ విత్తనాలు తీసుకొని వీటిని మనం ఎలాగంటే ఈ ప్రాసెసింగ్కు మరి 100 గ్రాముల లెక్క రకానికి ఏది అలసందలు, బొబ్బర్లు, పెసలు, పల్లీలు, మరి ఇవి శనగలు, ఇవి తీసుకొని మనం 100 గ్రాముల చొప్పున తీసుకొని మనం ఉదయమే నానబెట్టవలసి ఉంటుంది. ఇవి నానబెట్టిన తర్వాత ఒక 2-3 గంటల తర్వాత అవి దాంట్లో ఉన్నటువంటి మట్టి, మలినం ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసి ఒక జల్లి గిన్నె తీసుకొని జల్లి గిన్నెలో వడపోసేయాలి. ఈ వాటర్ మొత్తం పోయిన తర్వాత అవి ఒక మెత్తటి టువాల్ కానీ, లేకపోతే మనం ఇంట్లో వాడేటటువంటి లుంగీ అయినా సరిపోతుంది, లేకపోతే కాటన్ ఇది మనం చీర కానీ ఏదైనా తీసుకొని వాటిలో ఇవన్నీ పోసేసి గట్టిగా మూట కట్టేసి ఒక బాక్సులో, బాక్స్ అంటే ఇది మనం బయట నుంచి కొనుక్కొచ్చే బాక్స్ కాదు, మనం పప్పు దినుసులు వేసుకునేటటువంటి బాక్స్ ఉంటుంది. అందులో ఈ మనం కట్టినటువంటి ఈ విత్తనాల బ్యాగు దాంట్లో పెట్టేసి మనం ఈవినింగ్, అంటే మనం పొద్దున 10ంటికి అలా మనం మూట కట్టేసి నీళ్ళు మొత్తం వడపోసేసి మూట కట్టి పెట్టామనుకోండి, సాయంత్రం 7-8 గంటలకు తీసేసి చూస్తే అవి లైట్గా మనకి మొలకలు వచ్చి ఉంటాయి. ఇవి మనము చిన్న క్యారీ బ్యాగ్స్, మనకి ప్లాస్టిక్ ఐటమ్స్, విస్తరాకులు అమ్మే చోట మనకి చిన్న బ్యాగ్స్ దొరుకుతాయి. అవి మనం వాటిలలో ప్యాక్ చేసి పెట్టినట్టయితే ఉదయానికల్లా మనకి సుమారు గింతంత, అంటే 1 మిల్లీమీటర్ నుంచి 2-3 మిల్లీమీటర్ల పైన మనకి మొలక ఉదయం కల్లా వస్తుంది. వీటిని మనం తీసుకొని వెళ్ళి మనము మన పాన్ షాపుల వద్ద, మరి మెడికల్ షాపుల వద్ద, బస్టాండ్ల వద్ద వీటిని అమ్మవచ్చు. మరియు పాన్ షాపులు కాడ, మన బస్టాండ్లు కాడ, మరి మెడికల్ షాప్ వాళ్ళు కూడా ఇవి హెల్త్కి సంబంధించిన ఫుడ్ కాబట్టి కంపల్సరీ తీసుకుంటారు. వారికి మనం కమిషన్ లెక్క వేయాలి. అంటే మనం ఒక 7 రూపాయల చొప్పున ప్యాకెట్ 7 రూపాయల చొప్పున వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ ప్యాకెట్ని 10 రూపాయలకి అమ్ముకోవటం జరుగుతుంది. ఈ విధంగా షాప్కి ఒక 10 ప్యాకెట్ల చొప్పున మనం సేల్ చేసినా కానీ రోజుకి 100 ప్యాకెట్లు ఈజీగా సేల్ అవుతాయి. అంటే మనకి దీంట్లో పెట్టుబడి పెద్దగా ఏమీ అవ్వదు. మనకి 100 ప్యాకెట్లు 150 ప్యాకెట్లు చేయడానికి గాను ఒక 300 రూపాయల పెట్టుబడి మాత్రమే అవుతుంది. ఏది ఈ విత్తనాలకైతే ఏంది, ప్యాకెట్లకైతే ఏంది, వీటికి ఒక 300 రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఒక ప్యాకెట్ 10 రూపాయల చొప్పున మనము సేల్ చేసినా కానీ మనకి 300 రూపాయలు పెట్టుబడి తీసేయంగా 700 రూపాయలు లాభం ఉంటుంది. ఇది హెల్త్కి సంబంధించింది కాబట్టి బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, ఇంకా కొన్ని రుగ్మతలు ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాడతారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, రోజు జిమ్కి వెళ్ళేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది వీటిని వాడుతూ ఉంటారు. కాకపోతే వీటిని తయారు చేసి ఎవరు ఇవ్వట్లేదు, కానీ ఇవి నెంబర్ 1గా సేల్ అవుతాయి. ఈ విధంగా మనం రోజు 100 నుంచి 150 ప్యాకెట్లు తయారు చేసి
మనం డోర్ టు డోర్ వేయొచ్చు, షాపులకి వేయవచ్చు. మన దగ్గర ఉన్న గ్రౌండ్లో రోజు వాకింగ్ చేసుకుంటూ ఇలా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఇలా అందరూ కూడా ఉంటారు. వారికి కూడా డైలీ మనం సేల్ చేయవచ్చు. రోజు ఎంత లేదన్నా ఈజీగా 100 నుంచి 150 ప్యాకెట్ల వరకు మనం ఈ ప్యాకెట్లని సేల్ చేయవచ్చు. మనకి నెల మొత్తం మీద చూసుకున్నట్టంటే అంటే డైలీ 700 నుంచి 800, 1000 రూపాయల రాబడి కూడా మనకి వీటి ద్వారా ఉంటుంది. మనకి పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ, పని కూడా పొద్దాకా చేయాల్సిన పని లేదు. ఉదయం 6 గంటలకు మనం లేచి 9 గంటలలోపు ఇవి సేల్ చూసుకోవచ్చు. ఈ విధంగా నెలకి మనం ఈజీగా 20,000 రూపాయల నుండి 25,000 పైనే మనం సంపాదించుకోవచ్చు ఈ వ్యాపారంలో. ఈ వ్యాపారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ద్వారా ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు మరికొంతమందికి పంపించడం జరుగుతుంది. వారు కూడా ఈ వీడియోని చూస్తారు కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. మరి ఒక సరికొత్త వ్యాపారం, అతి తక్కువతో చేసేటటువంటి వ్యాపారం గురించి తెలుసుకొని రేపు వాటి గురించి మీకు చెప్తాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.